ఎందుకంటే ఏదో ముందు చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో ఇంత యాజిటేషన్స్ పిలుపులు అంత తొందరగా జరగల. మనం చూస్తే యాజిటేషన్స్ పెద్దగా ఒక్క పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చినటువంటిది అదేది దాని పేరేంటి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి కొరత టైంలో అది తప్పించి అది పెద్దగా పబ్లిక్లోకి వెళ్ళింది కాదు. అది మామూలుగా జరిగినటువంటి ఇష్యూని ఇట్లా ప్రత్యేకించి 3 పిలుపులు ఇచ్చి చేయడం అన్నటువంటిది చాలా తొందరగా చేస్తున్నట్టు. దానికి తగ్గ టాపిక్స్ ఇచ్చారు. అప్పట్లో వాళ్ళకి ఆ ఇసుక తప్పించి ఇంకో టాపిక్ ఏం లేదు పెద్దగా. ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ పోవడం కదా. ఇవ్వను అంటే ఉద్యమం చేయొచ్చు, కానీ ఇస్తుంటే ఉద్యమం ఏం చేస్తారు? అందులో కోట్ల మందికి డబ్బులు ఇస్తూ ఉంటాం కదా. ప్రతి అంశంలో కూడా పెన్షన్ 250 రూపాయలు రాగానే పెంచడం, ఇప్పుడు వీళ్ళు కూడా 1000 రూపాయలు పెంచారు. కాబట్టి అది దాని మీద వైసీపీ ఏం వ్యతిరేకం చేస్తుంది? చేయలేదు. అందుకని కానీ 6 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ లాంటిది లేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. ఒకటి ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటి దాంట్లో ప్రభుత్వాల అధికారంలోకి వచ్చే వాళ్ళ ఫీలింగ్ ఎట్లా అయిపోయిందంటే అది అనవసరంగా భారం పడిపోతుంది అన్నటువంటి ఫీలింగ్ పడిపోతున్నారు. లేదా నిదానంగా ఇద్దాంలే అన్నట్టు ఉంటుంది. నిదానంగా ఇవ్వడానికి మొదట్లో విద్యా సంస్థలు ఒప్పుకున్నాయి, కానీ వీళ్ళు అలాంటి సెక్యూరిటీ ఆ విద్యా సంస్థలకు ఇవ్వట్లా. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ విద్యా సంస్థలు అడగకపోతే గట్టిగా డిమాండ్ చేయకపోతే పట్టించుకోవట్లేదు. వాళ్ళు మాత్రం వీళ్ళతో ఏం గొడవలు పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గరకు వచ్చి స్టూడెంట్ మీద